ఇక అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట భారీ బహిరంగ సభ పార్టీ నేతల సమావేశంలో భారత అధినేత స్పష్టీకరణ. నిజంగా వస్తాడు ఏంది చూద్దామా. అసెంబ్లీకి హాజరు కావాలని భారత అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా కొట్లాడదామని పోతా ఉన్నారంట. మరి నిజంగా కొట్లాడతాడా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్కు సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు ఉండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో కేసీఆర్ ఏమన్నాడంటే జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామంటున్నారంట కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే చేస్తుంది. అదైతే వాస్తవమే. తెలంగాణ కోసం పుట్టిన వారసకు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదు. ఇంకా నీళ్ళ ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదాం, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు నిర్మిద్దాం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం, నీటి హక్కుల్ని పరిరక్షించుకుందాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బారాస నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుబడదాం, అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూద్దాం, దానికి అనుగుణంగా ముందుకు వెళ్దాం అని కేసీఆర్ అన్నాడంటే కంపల్సరీ హాజరవుతారంట. రైతు సమస్యలపై పోరాటం చేద్దామంటున్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది, వాస్తవం ఇది. ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులకు బోనస్ ఇవ్వట్లేదు, కరెంటు కూడా సరిగా రావడం లేదు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలి. ఫార్మాసిటీ హిల్ట్ పాలసీలపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుబట్టాలి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ను నిలదీయాలి అంటున్నారు. బహిరంగ సభకు కూడా సన్నద్ధం కావాలని చెప్తా ఉన్నారంట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. వాల్ పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేయాలి. లోకల్ హాల్ మీటింగ్లు, కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించాలి అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తూ ఉంది. నిజంగానే హాజరయ్యే అవకాశాలు మాత్రం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లీడర్లతోనే చెప్పిండంట. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో అంటాడు అన్న ఒక చర్చ వచ్చింది. ఇప్పటికీ కేసీఆర్ బయటకు వచ్చి కొట్లాడకపోతే పార్టీకి నష్టమన్న చర్చ జరుగుతుంది. సరే, ఇప్పుడు వాస్తవంగా హిల్టు పాలసీ పైన రచ్చ చేసిండు బీఆర్ఎస్. ప్రతి ఇష్యూలో బీఆర్ఎస్ ముందుండి పోరాడుతూ ఉంది. మరి ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది రైతుల విషయంలో. ఇక భారతీయ జనతా పార్టీ తేడా ఉన్నదో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏం పోరాటం చేస్తున్నారు? ఈఎంపీ పైన ఈఎంపీ పోరాటం చేస్తే ఈఎంపీ పైన ఈఎంపీ పోరాటం చేస్తుండు, ఇంకో ఎంపీ పైనుంచి పోరాటం చేస్తుండు, ఇంకో ఎంపీ కింది నుంచి పోరాటం. వాళ్ళకి మస్తు పోరాటాలు చేస్తుండ్రు బీజేపీ వాళ్ళు. సర్పంచులు సిగ్గు తెచ్చుకోండి.